ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. లంగర్ హౌస్లో ఉన్నటువంటి బీ గ్రాండ్ హోటల్లో గత రాత్రి రేణుక 20 సంవత్సరాల యువతి హోటల్ నెంబర్ 1611లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సో ఈ ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హోటల్ నిర్వాహకులు పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏం జరిగింది అంటే రేణుకతో పాటు ఫరూక్, రేణుక ఫ్రెండ్గా తెలుస్తోంది, ఫరూక్ ఇద్దరు కలిసి ఇక్కడ ఈ వి గ్రాండ్ హోటల్లో రూమ్ అనేది తీసుకున్నారు. రూమ్ తీసుకున్న తర్వాత రూమ్లోకి వెళ్ళారు. అంతా ఇక్కడ ఏవైతే ఆధారాలు సమర్పించాలో ఐడి కార్డ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ రిసెప్షన్లో ఇచ్చారు. తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫరూక్ అనేటువంటి వ్యక్తి బయటికి వెళ్ళొస్తాను, చిన్న పని ఉందని చెప్పి బయటికి వెళ్ళాడు. ఈ గ్యాప్లోనే రేణుక హోటల్లో ఉన్నటువంటి ఆ గదిలో ఉన్నటువంటి ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయింది. సో అతను మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేసరికి షాక్ అయిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది అనేది అతను కూడా అర్థం కాలేదు. అతను పోలీసులకు చెప్తున్నది. సో వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇక్కడంతా మొత్తం తర్వాత ఫోరెన్సిక్ బృందం కావచ్చు డెడ్ బాడీని ఉస్మానియాకి తీసుకెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఫోరెన్సిక్ ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ హోటల్ నిర్వాహకులు కూడా ఏమో చాలామంది ఇట్లా వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, కానీ ఏ టైంలో ఎవరు ఏం చేస్తారో మాకు అసలు తెలియదు. సో వాళ్ళిద్దరు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. రూమ్ కావాలన్నారు, రూమ్ ఇచ్చాము, తర్వాత ఈ విధంగా జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయితే రేణుక పేరెంట్స్ కావచ్చు, రేణుకకి సంబంధించిన బంధువులు కావచ్చు, ఒక విషయం క్లియర్గా చెప్తున్నారు. రేణుక ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఏదో జరిగింది, ఫరూక్ అనే అతని మీద మాకు అనుమానం ఉంది, అతనే ఏదో చేసి అతనే చంపేసి ఇట్లా ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటాడు అని వాళ్ళందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు ఆ రూమ్లో 1611 రూమ్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతున్నాయని చెప్పి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చి పూర్తిగా చెక్ చేసి వెళ్ళారు. ఇక్కడ రిసెప్షన్లో ఉన్నటువంటి వాళ్ళ ఐడి కార్డ్స్, డాక్యుమెంట్స్ ఏవి సమర్పించారు అవన్నీ కూడా చూసి ఆ డేటా మొత్తం తీసుకెళ్లారు. అలాగే సీసీ కెమెరా డీటెయిల్స్ కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే ఇతను బయటికి వెళ్ళినప్పుడు ఇంకెవరన్నా వచ్చారా, ఇంకెవరన్నా వచ్చి ఏమన్నా గొడవ చేయడం ఏమైనా జరిగిందా, రేణుకకు సంబంధించిన కాల్ రికార్డ్స్, ఇక్కడ సీసీ కెమెరాలు, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. లంగర్ హౌస్ పోలీసులు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు. సో ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతోంది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత డెడ్ బాడీని అల్వాల్కి తీసుకెళ్తారు. ఎందుకంటే రేణుక అల్వాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి, ఈ ఫరూక్ అనేటువంటి వ్యక్తి గోల్కొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరికీ కొన్ని రోజులుగా స్నేహం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ స్నేహం ఉంది కాబట్టి ఇక్కడ హోటల్లో 1611 రూమ్ తీసుకుని ఇక్కడ ఉన్నారు. సో అంతలోపే ఈ ఘటన జరిగింది. సో కుటుంబ సభ్యులైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మా అమ్మాయి అసలు ఏ పాపం తెలియదు, మా అమ్మాయి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరితో కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడు ఎవరితో ఎలాంటి గొడవలు లేవు. అలాంటి రేణుక ఈరోజు విగతజీవిగా ఉందంటే కక్ష కట్టుకుని ఏదో చేశారు, కావాలని చంపాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ హోటల్కి తీసుకొచ్చారు అని తల్లిదండ్రులు కూడా కొంత ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజాలు అనేవి త్వరలోనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి హోటల్ లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అసలు ఏ టైంకి వచ్చారు ఏంటనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రిసెప్షన్లో కనిపిస్తున్నారు. మేడం కల్ రాత్ आए थे ना, कल रात आए थे ना, कब आए हो? सुबह चले गए? सुबह आप सुबह ड्यूटी में? मॉर्निंग आके शाम को चले गए थे, उस टाइम तो नहीं हुआ। नाइट में कल रात कौन थे इधर? आनंद बोल के था एक लड़का है, नाइट वो भी चल गया? मॉर्निंग तो आपको इन्फॉर्मेशन रहता ना उन्होंने कितने बजे आए, कितने बजे गए बोल के, कितने बजे आए? किसका? दो आए ना, दो बंदे आए ना, 1611 बुक करे? वो तो पहले ही आया था, अर्ली मॉर्निंग आया था। कल सुबह में आए? कल नहीं, परसों ही आया था। परसों? हाँ परसों आया कितने बजे आए? था, 3 o'clock, अराउंड 3 o'clock आया था। मॉर्निंग 3 o'clock? हाँ 3 o'clock आके पूरा नाइट स्टे करा। कल पूरा डे पूरा इधर ही थे? इधर ही था। ओके। फिर उसके बाद मालूम नहीं, अभी हमें तो चले गए ड्यूटी छोड़ के। सो कल डे में थे आपको ड्यूटी?
कल उनको देखे थे नहीं देखे, नीचे भी नहीं आया, नहीं देखे। एक्चुअली इंसिडेंट कौन सा टाइम पे हुआ? वो आइडिया नहीं, 12 बजे बोल रहे हैं अभी वो लोग। So, आधी रात 12 बजे। ओके, तो फारूक बाहर गया ना, जब हुआ क्या ये इंसिडेंट? बोल तो रहे वैसे, मगर हम तो नहीं सुना नाइट में, वो मुझे मालूम नहीं उतना अच्छे से। इधर मैनेजर है ना, किधर गए? मैनेजर अभी ऊपर गया फ्लोर में। ఓకే, సో అది ఇక్కడ రిసెప్షన్లో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 రోజుల ముందే వచ్చారంట వాళ్ళు, 2 రోజుల ముందే వచ్చారు, నిన్నంతా ఇక్కడే ఉన్నారు, నిన్న రాత్రి ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. అంతకు ముందు రోజు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి రూమ్ తీసుకున్నారు, నిన్న డే మొత్తం ఇక్కడే ఉన్నారు, నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఫరూక్ అనే వ్యక్తి బయటికి వెళ్ళాడు, నిన్న డే మొత్తం ఇక్కడే ఉన్నారు, రూమ్లో ఉన్నారు, ఇట్లా బయటికి వెళ్తున్నారు వస్తున్నారు, ఇక్కడే ఉన్నారంట. నిన్న అర్ధరాత్రి సమయంలో 12 గంటలకు ఈ ఘటన జరిగింది. ఫరూక్ అనే వ్యక్తి బయటికి వెళ్ళాడు. ఈమె మరి ఏం జరిగిందో తెలియదు, ఫరూక్ ఏమన్నా అన్నాడా, లేకపోతే ఆమె ఎందుకు మనసుకి అంత గాయం అనిపించింది, ఎందుకు అంత మనసు మీదకి తీసుకుంది, ఎందుకు అంత బాధతో ఆవేదనకు గురైంది, ఎందుకు ఆ విధంగా ఉరేసుకుని చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఇవన్నీ కూడా బయటికి రావాలంటే పోలీసులు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఈమె చెప్తా ఉంది. నిన్న రాత్రి అయితే నేను లేను, నిన్న డే టైంలో ఉన్నాను, వాళ్ళు అంతకుముందు వచ్చారు, తర్వాత నిన్న డే టైం మొత్తం ఉన్నారు, నిన్న ఈవినింగ్ మాత్రం నా షిఫ్ట్ అయిపోయింది, నేను లేను, వేరే అనన్ అనే పర్సన్ ఉన్నాడు, అతను ఉన్నాడు. సో అతను కూడా నైట్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి అతను మార్నింగ్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఉన్నానని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి పోలీసులు అయితే వీళ్ళ దగ్గర నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, సీసీ ఫుటేజ్లు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒకసారి మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వెళ్దాం. రేణుక ఏ విధంగా చనిపోయింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ ఎవిడెన్స్ ఏంటి, ఎలాంటి సమాచారం ఉంది, ఏం జరిగింది అనేది కూడా ఒకసారి పోలీసులు వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.